గ్రేటర్లో రాజకీయం మారుతోంది. జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తోంది బీఆర్ఎస్. కారు గుర్తు నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన మేయర్ విజయలక్ష్మిపై గులాబీ దళం గుర్రుగా ఉంది. జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా వ్యూహం రచిస్తోంది. మేయర్పై అవిశ్వాసం పెట్టాలంటే బీజేపీ సపోర్టు తప్పనిసరి. దీంతో అందరి దృష్టి కమలనాథులపై పడింది. బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు ఇస్తుందా లేదా అనే చర్చ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ బీజేపీ కలిస్తేనే అవిశ్వాసం నెగ్గే ఛాన్స్ ఉంది. ఒకవేళ కమలం సపోర్ట్ చేయకపోతే బీజేపీ కాంగ్రెస్ ఒకటేనంటూ ప్రచారం చేయనుంది బీఆర్ఎస్. ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ ఆరోపణలు సంధిస్తోంది. దీంతో హైదరాబాద్ వేదికగా మూడు పార్టీల మధ్య పొలిటికల్ తీన్మార్ మోగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి బీజేపీ సపోర్ట్ చేస్తుందా చేయదా అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. మరి దీనిపైన ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? బీజేపీ సపోర్ట్ ఇస్తుంది అనేటువంటి భావనలో బీఆర్ఎస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్ రోజా, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే చూసే మనము వరుసగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఆల్రెడీ ఒకసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో సమావేశమయ్యారు. అయితే యాక్చువల్గా ఈరోజు రెండోసారి అంటే సమావేశం ఏర్పరచుకున్నారు. కాకపోతే ఇటు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 5వ చెల్లె ఆమె చనిపోవడంతో సో ఇక ఆ కార్యక్రమం కొంత వాయిదా పడింది. అయితే వాస్తవంగా మొదటి నుంచి కూడా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ మేయర్ పైన అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. అయితే వాస్తవంగా అవిశ్వాసం నెగ్గాలంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ తప్పనిసరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. ఎందుకంటే మొత్తం మనకి 155 స్థానాలు గ్రేటర్ హైదరాబాద్ స్థానాల్లో ఉండగా ఇప్పటికే దాదాపుగా కొంతమంది మొత్తం అంటే ఇటు బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ 24 మంది ఇటు అధికార కాంగ్రెస్ వైపు వెళ్ళారు. కాబట్టి సో అవిశ్వాసం నెగ్గాలంటే అంటే జీహెచ్ఎంసీ మేయర్ పైన అవిశ్వాసం నెగ్గాలంటే ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ తప్పనిసరి. కాబట్టి సో ఇక మరి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ సపోర్ట్ చేస్తుందా లేదా, అసలు సంప్రదింపులు జరిపారా లేదా అనేది కూడా వాస్తవంగా తెలియాల్సింది. కాకపోతే అవిశ్వాసం పెడతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా ఒక వ్యూహంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ ఒకసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో కూడా సమావేశమయ్యారు. యాక్చువల్గా ఈరోజు రెండోసారి సమావేశం కూడా కావాల్సి ఉంది. సో ఇది వాయిదా పడింది. అయితే మరి బీజేపీ నుంచి వాళ్ళ యొక్క కీలక నేతలు ఎవరైతే ఉన్నారో పార్టీ అధ్యక్షుడు ఉంటారు. కాబట్టి సో ఖచ్చితంగా కిషన్ రెడ్డిని మరి సంప్రదించారా లేదా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా అవిశ్వాసం నెగ్గుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే జీహెచ్ఎంసీ మేయర్తో పాటుగా ఇటు డిప్యూటీ మేయర్ కూడా శ్రీలతా శోభన్ రెడ్డి కూడా ఆల్రెడీ అధికార కాంగ్రెస్ వైపు వెళ్ళారు. కాబట్టి సో మొదటిగా మాత్రం ఖచ్చితంగా ఇటు మేయర్ పైన అవిశ్వాసం నెగ్గితే ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్లో ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటొచ్చు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. గ్రేటర్ హైదరాబాద్ని చాలా దేశంలోనే ఒక మంచి పేరుగా హైదరాబాద్కి పేరు ఉండేటట్టుగా అభివృద్ధి చేసి చూపించామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో అన్యూయంగా జీహెచ్ఎంసీ మేయర్ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మేయర్గా ఉన్నటువంటి ప్రస్తుతం మేయర్గా ఉన్నటువంటి విజయలక్ష్మి అధికార కాంగ్రెస్ వైపు వెళ్ళారు. వాళ్ళ తండ్రి కేకే కూడా అధికార కాంగ్రెస్ వైపు వెళ్ళారు. సొంత గూటికి వెళ్తున్నామని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి కార్పొరేటర్లు ఉన్నాముగా 46 మంది ఉండగా కూడా ఇటు 47 మంది ఇటు బీజేపీకి ఉండగా కూడా సో ఆమె మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కార్పొరేటర్లు తమ సమస్యలు చెప్పుకునేందుకు అడిగినా కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. సో ఎక్కడ కూడా జీహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. అసలు కనీసం చెత్త ఇవన్నీ ఎత్తే పరిస్థితి లేదు. కాబట్టి సో అభివృద్ధి కుంటుపడింది. ముఖ్యంగా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఏడాదిలోనే అభివృద్ధి కుంటుపడిందని చెప్పేసి కూడా దానిలో భాగంగానే అభివృద్ధి మరోసారి జరగాలంటే సో ఖచ్చితంగా మేయర్ బీఆర్ఎస్ పార్టీ చెందిన వాళ్ళు ఉంటేనే బాగుంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం ఇటు మేయర్ పైన పెట్టాలని చెప్పేసి దానిలో ఈరోజు సమావేశం కావాల్సి ఉంది. సో వాయిదా పడింది. కాబట్టి సో 2-3 రోజులలో మరోసారి కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు సమావేశమైన తర్వాత ఖచ్చితంగా ఇటు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పైన అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతుంది దాదాపుగా. సో కాకపోతే మరి ఇక బీజేపీ సపోర్ట్ కంపల్సరీ కాబట్టి మరి ఇక బీజేపీని సంప్రదిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సింది. ఇక మరోవైపు ఇంకోటి శాసనసభ ఎన్నికల సమయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పదే బీఆర్ఎస్ బీజేపీ రెండూ కూడా ఒకటే అని చెప్పేసి కూడా ఎన్నికల్లో ప్రచారం చేసింది. సో ఇప్పుడు కూడా ఒకవేళ సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరోసారి దాన్ని మళ్ళా ఈ విధంగా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది కూడా మళ్ళీ ప్రజలకు తెలియపరిచే అవకాశం ఉంది. కాబట్టి సరే దీన్ని ఏ విధంగా ముందుకెళ్తుంది బీఆర్ఎస్ వ్యూహం ఏంటి అనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది రోజా.
ఇన్ కేస్ బీజేపీ కనుక సపోర్ట్ చేయకపోతే బీజేపీ కాంగ్రెస్ ఒకటేననేటువంటి ప్రచారం నిజం అనేది బీఆర్ఎస్కి ఉన్నటువంటి అస్త్రం. మరి దీన్ని తప్పించుకోవడానికి ఇటు బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుందంటారు? ఇన్ కేస్ బీజేపీ సపోర్ట్ ఇవ్వకపోతే మరి ఈ అవిశ్వాస తీర్మానం పరిస్థితి ఏంటి? వాస్తవంగా ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ ఇస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఒకవేళ మరి ఇప్పటికే ఆల్రెడీ ఒక ముద్ర ఉంది కాబట్టి, అంటే బీఆర్ఎస్ పార్టీ పైన ఒక ముద్ర ఉన్నది, అంటే రెండు పార్టీలు ఒకటే, సో కావాలని కాంగ్రెస్ పార్టీని అనదొక్కే ప్రయత్నం చేశాయని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఎన్నికల ప్రచారంలో కూడా దీన్ని వాడుకున్నది. కాకపోతే మరి ఇప్పుడు ఒకవేళ సపోర్ట్ ఇవ్వకపోతే మాత్రం అవిశ్వాసం నెగ్గే సిచ్యువేషన్ అయితే ఉండదు. ఎందుకంటే మరి చూడాలి, మరి ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఒకవేళ ఆ విధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే హైదరాబాద్లో అభివృద్ధి కుంటుపడింది కాబట్టి, సో తప్పనిసరిగా మేము కూడా అవిశ్వాసం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఒకవేళ బీజేపీ కాక స్టేట్మెంట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మరి ఇక చూడాలి, హైదరాబాద్ వరకే పరిమితం అవుతుందా ఆ యొక్క సపోర్టు, లేదంటే ఓవరాల్గా మరి ఇక ఫ్యూచర్లో కూడా ఈ సపోర్ట్ అనేది ఉంటుందా ఇరు పార్టీల మధ్య అనేది కూడా మనకు తెలియాల్సింది. సో చూడాలి, మరి ఏదేమైనా సరే రెండు పార్టీలు కూడా గతంలో వరావరిగా ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. గతంలో బీజేపీ కావాలని కుట్రపూరితంగా వ్యవహరించింది, కావాలని మా పైన కేసులు బనాయించింది, ఈడీ కేసులు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ పైన కొన్ని స్టేట్మెంట్లు కూడా చేసిన సంగతి అందరూ తెలిసిన విషయమే కాబట్టి, సో కాకపోతే జిహెచ్ఎంసీ పరిధిలోనే ఈ యొక్క సపోర్ట్ బీజేపీ నుంచి తీసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ కొంత ఆసక్తి చూపిస్తున్న మాట అయితే మాత్రం వాస్తవం. సో ఖచ్చితంగా ఎవరన్నొకరు, అంటే ముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉండి దీన్ని నడిపిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అంటే బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య సమన్వయకర్తగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారని చెప్పేసి కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం. దానిలో భాగంగా ఖచ్చితంగా బీజేపీని సంప్రదించిన తర్వాత అవిశ్వాసం నెగ్గాలంటే మాత్రం సంప్రదించిన తర్వాతనే, అంటే అవిశ్వాసం పెట్టే ముందు బీజేపీతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామంటేనే అవిశ్వాసానికి బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ సైదులు.